నమస్తే. తెలంగాణలో ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. తన ముగ్గురు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఇది చూడాలి. వాస్తవానికి అతనికి అంత పరిస్థితి ఎందుకొచ్చింది అనేది మనం మాట్లాడాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నారు. కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా తాను చనిపోయిన తర్వాత పిల్లలతో సహా ఒక లేఖ పోలీస్ స్టేషన్కి రాశారు తన భార్య. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. నిరటి శ్రీలత భర్త రవి. వాస్తవానికి ఈ ఘటన జరిగింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామం. కొద్ది రోజుల క్రితమే జరిగింది. నలుగురు చనిపోయారు. ముగ్గురు చిన్నారులు. 13 సంవత్సరాల సాయి కిరణ్, అలాగే 12 సంవత్సరాల మోహిత్ కుమార్, 6 ఏళ్ల ఉదయ్ కిరణ్. చాలా బాధాకరమైనటువంటి అంశంగానే ఇది మారింది. అంటే నేను పిల్లల్ని పెంచలేను, నా వల్ల కాదు ఇక, ఎందుకనంటే నేను అప్పులతో సతమతం అవుతున్నాను అని భావించినటువంటి ఆ తండ్రి భార్య వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టాడు. చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తున్నాయి. అసలు అతను చనిపోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి తెర మీదకి వచ్చినటువంటి అంశాలు కనుక చూస్తే 5 విలేకరులు సమాజంలో ఒక మంచిని చెడుని బయటకు తీసి సమాజంలో ఉన్నటువంటి పౌరులకు తెలియజేయాలి. ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక జర్నలిస్ట్గా అతను చేయాల్సినటువంటి పని ఏంటి? దాన్ని ఎక్కడ క్షేత్రస్థాయిలో లోపాలను ఎత్తి చూపాలి. తద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వీరు చేసింది ఏంటంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇస్తూ ఇంకా అడుగుతుండగా ఇవ్వలేక, అటు ప్రజలకు జనాలకు సమాధానం చెప్పుకోలేక ఈ రకమైనటువంటి పనికి పూనుకున్నాడు. వాస్తవానికి రవి అతను చనిపోయిన అతని పేరు పిల్లలతో సహా. అతను ఒక కంపెనీలో ఉద్యోగి. అయితే ఈ చిట్టీలు వ్యాపారం, అలాగే చైన్ లింక్ ఉంటాయి కదా, అంటే ఒక 1000 రూపాయలు కడితే 3 నెలల్లో, అంటే దాదాపు 45 రోజులు లేకపోతే 60 రోజులు 90 రోజులు ఇలాగా టైం పీరియడ్ ఉంటుంది. దాంట్లో ఒక 1000 రూపాయలు కడితే చాలు, డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి అనేది ఒక స్కీము ప్రారంభించారు వారి ప్రాంతంలో. దానికి కీలకమైనటువంటి బాధ్యత తీసుకొని అతను కూడా జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని కొంత అట్రాక్టివ్ చేసి చైతన్యపరిచి ఇలా చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించాడు. ఇతనికి కూడా అలాగే ఆశ చూపించి మభ్యపెట్టారు, దిగాడు. సో ఇలాంటి సందర్భంలో లక్షలాది రూపాయలు కట్టించాడు. తీరా చూస్తే మొదట్లో కొంత డబ్బులు ఇచ్చారట. తర్వాత ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇతను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాడు. ఆ కట్టిన వారేమో డబ్బులు అడగటం, ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకొని తిరగటం. ఉదయం వెళ్తే రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావడం, మళ్ళీ తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇంటికి వచ్చి డబ్బులు ఎవరైతే చెల్లించారో వారంతా అతని మీద పడుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో తన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దాని మీద కేసు నమోదు చేశారు 5 జర్నలిస్టుల మీద, స్థానికంగా ఉండేటువంటి రిపోర్టర్స్ వాళ్ళు, రమేష్, శ్రీనివాస్, సురేష్. మనం చూస్తున్నాం. ఇట్లాగా అబార్ ఎందుకు డిమాండ్ చేశారనేది ఇక్కడ మెయిన్ కీలకమైనటువంటి అంశం. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. రవి అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది స్థానికంగా. సో ఇలాంటి సందర్భంలో కొంతమందికి అప్పులు చేసి ఆ డబ్బులు చెల్లించడం జరుగుతుంది. విషయం తెలుసుకున్నటువంటి ఈ జర్నలిస్టులు 5 కలిసి వెళ్ళి మీరు ఇలా మోసం చేశారు, మిమ్మల్ని మీ వ్యవహారాన్ని పేపర్లోనూ టీవీలో చూపిస్తాం. దీనికి సంబంధించి అక్కడ బేరసారాలు చేసుకున్నారు 20 లక్షలకి. అంటే చూడండి ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు ఏ రకమైనటువంటి దిగజారాయి అనేది మనం ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి తరచూ సమాజంలో జరుగుతున్నాయి. కానీ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. సో ఇలాంటి సందర్భంలో
తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ జర్నలిస్టులకి. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి కంప్లైంట్ కాపీలో అయితే 3 నెలల నుండి జిఎస్ఎన్ ఫౌండేషన్ తరపున తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో మా గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామ సభ్యులు డబ్బుల గురించి తరచుగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇట్టి విషయం అందరికీ తెలియడంతో విలేకరులకు రమేష్, శ్రీనివాస్, సురేష్ మరియు ఇంకా 2 విలేకరులు 20 లక్షలు ఇవ్వమని బెదిరించగా అందులో నా భర్త వారితో 10 లక్షలకు ఒప్పుకొని నా పుస్తెల తాడు అమ్మి 2,50,000 వారికి ఇచ్చినాడు. మరియు శంకర్పల్లిలో ఉండే నాగరాజు, అతని భార్య మనీలా గారులు కూడా ఇట్టి సంస్థలు డబ్బులు పెట్టినందున వారు కూడా డబ్బుల గురించి నా భర్తను ఎక్కువగా ఒత్తిడి చేసి ఇట్లాగా అంటే చాలా విషయాలు ఆవిడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మొత్తం 5 మీద మరికొంతమంది మీద 306, 384, 385, 406, 420 ఇట్లా కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 5 జర్నలిస్టులు పరారీలో ఉన్నారు. అంటే ఒక సంస్థ అతనిపై పెట్టుకున్నటువంటి నమ్మకంతో ఒక బాధ్యత అప్పగిస్తారు. కానీ ఆ బాధ్యతను ఏ రకమైనటువంటి వాటికి వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ మనం కీలకంగా చూడాలి. నిజంగా ఈ రోజున 5 వల్లే ముక్కు పచ్చలారని చిన్నారులు, అలాగే వారికి ఆధారమైనటువంటి తండ్రి, మొత్తం 4 చనిపోయారు. చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఇది చూస్తున్నారు. వారిని అయితే కఠినంగా శిక్షించాలి. రవి మృతికి కారణమైనటువంటి వారి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే వదిలిపెట్టకూడదనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో వారి కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.